ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలలో విశేషంగా జరుపుకుంటారు. ఇది తెలుగు నూతన సంవత్సరము ఉగాది పండుగను ప్రతి సంవత్సరం చైత్రమాసం శుద్ధ పాడ్యం నాడు జరుపుకుంటారు. మన సనాతన ధర్మంలో జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా మనకున్నటువంటి కొత్త సంవత్సరంలో జరుపుకునే మొదటి పండుగ ఉగాది అని అర్చకులు మణికంఠ శర్మ వెల్లడించారు. తెలుగు సంవత్సరం ఉగాది పండుగ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ద్వాదశ రాశులు, నక్షత్రాలు, తిథులు ఇవన్నీ మనకు పంచభూతాల సాక్షిగా ఉన్నటువంటివి. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ విశ్వవాసునామ సంవత్సరం అంటారు. ఈసారి సూర్యుడు రాజుగా వ్యవహరిస్తున్నారు కనుక ఈ సంవత్సరం ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా మనకున్నటువంటి కొత్త సంవత్సరం ఏదైనా ఉన్నది అంటే అది ఉగాది. అందులో భాగంగానే ద్వాదశ రాశులు, నక్షత్రాలు, తిథులు, ఆయనాలు, సంవత్సరాలు, యోగ కర్ణాలు ఇవన్నీ కూడా మనకు పంచభూతాల సాక్షిగా ఉన్నటువంటిది. పంచాంగమితి జానీయ తన్లోక సాధన కారణం తిథేశ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరదే పాపం రోగాద్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిష్ట పంచాంగస్య ఫలం విలం. ఈ సంవత్సరం అంతా కూడా వచ్చేది విశ్వావసునామ సంవత్సరము. ఇంకో పాట ఏంటంటే ఈసారి రాజుగా వ్యవహరిస్తున్నటువంటి వారు సూర్యుడు ఆదివారంతో కూడినటువంటి వస్తున్నది. కాబట్టి మన భారతదేశంలో అనుకోండి, తెలుగునాట అనుకోండి, అటు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు లేకుండా, ఎందుకంటే గత 4 సంవత్సరాల క్రితం కరోనా అనే వ్యాధితో ఎలా అయితే బాధపడ్డారో అటువంటిది రాకుండా, ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది, ఆరోగ్యకారుడే భాస్కరుడు కాబట్టి ఈసారి రాజు ఆయనగానే వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటుంది. ద్వాదశ రాశులు వారికి స్థితిగతులు మంచిగా ఉంటాయి. కొంతమందికి అష్టమ శని నడుస్తుంది, కానీ శని ప్రభావితం ఈ సంవత్సరం ఎక్కువగా చూపించకపోవచ్చు. ఎక్కువగా దీర్ఘకాలిక వివాహ సమస్యలు, సంతాన సమస్యలతో బాధపడుతున్న వారు ఈ సంవత్సరంలో తగిన ఫలితాన్ని పొందుతారు. కొంతమందికి అష్టమ శని కానివ్వండి, సాడేసారి శని కానీ నడుస్తున్నది. ఆ శని ప్రభావితం అనేది ఈ సంవత్సరం అయితే ఎక్కువగా చూపించకపోవచ్చు. కాకపోతే ఎక్కువ కాలంగా ఎవరైతే దీర్ఘకాలం ఉన్నటువంటి వివాహ సమస్యలు కానీ సంతాన సమస్యలు ఉన్నవారు మాత్రం ఈ సంవత్సరం అనేది లాభం పొందుతాడు. అసలు మనం ద్వాదశ రాశుల్లో కాకుండా కానీ అలాగే ఏదైతే 12 మాసాలుగా ఉన్నాయో మనకు చైత్రమాసంతోనే ప్రారంభం. ఈ మాసం మనకు ప్రాధాన్యతగా ఏమిటి అంటే మనకు పంచాంగంతో పాటు ఉగాది పచ్చడి, ఇదన్నీ కూడా మనకు ఉగాదితోనే ప్రారంభం. అందుకనే మనం ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్క దేవాలయంలో కానివ్వండి లేదా ప్రతి ఒక్క చోట కూడా మన ఇంట్లలో కూడా పచ్చడి కలుపుకున్న తర్వాత పంచాంగ శ్రవణం విని ఈ సంవత్సరం ఎలా ఉన్నదని తెలుసుకోవడం జరుగుతుంది. అరే భూమి రోజు తిరుగుతున్నది కదా, స్థితిగతులు అనేది మారుతుంది కదా అంటే మాసానికి సంవత్సరానికి మారేది వేరేగా ఉంటుంది. దీంట్లో మనము 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం కూడా ఉంటుంది. కాబట్టి ఈసారి మాత్రం ప్రత్యేకించి మాత్రం ప్రతి ఒక్కరికి కూడా స్థితిగతులు అనేది బాగుంటుంది.